జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను బాల్య వివాహాల నిర్మూలన, బాలల బాల్యాన్ని బంగారం చేయడమే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। ముస్లిం మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి। సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సినీ రంగంలో తనదైన శైలిలో ముందుకు నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని అన్న ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్। జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను, బాల్య వివాహాల నిర్మూలన, బాలల బాల్యాన్ని బంగారం చేయడమే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు। జిల్లాలో వినూత్నంగా చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా బాలల హక్కులపై అవగాహన, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలన, బాలలకు పోషకాహార ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాలల వనరుల కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రారంభించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు। బాలల వనరుల కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని బాలల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రత్యేకంగా నీతి ఆయోగ్ నుంచి ఒక ప్రతినిధి ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని తెలిపారు। ఈ కేంద్రం ద్వారా బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలపై అవగాహన వంటి అంశాలపై ప్రత్యేకంగా పనిచేస్తారని తెలిపారు। జిల్లాలో చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమానికి స్కోచ్ అవార్డు రావడం పట్ల కలెక్టర్ హర్షాన్ని వ్యక్తం చేశారు। జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ అవార్డు సాధించడం జరిగిందని అన్నారు। Name, what's your name? Sonia Ashwin. కొంచెం వెనక చేయలు పెట్టదు కొంచెం సెలెక్ట్ చేసి ఆ నెంబర్ తెప్పించేసి
అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే బంగారు బాలియం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రిసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బంగారు బాలియం పిల్లలకు సంబంధించిన అన్ని స్కీమ్స్ అన్ని వారికి ఫాలో అప్ దాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ వారికి స్టాఫ్స్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకు సపోర్టింగ్ పార్ట్నర్గా బీబీఏ అండ్ సాట్స్ ఎన్జిఓస్ ఉన్నారు. అదేవిధంగా ఇది మనకు నీతి ఆయోగ్ నుంచి ఒక పర్సన్ని ప్రత్యేకంగా మన డిస్ట్రిక్ట్ వారితో టైప్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో కంటిన్యూస్గా పిల్లలకు సంబంధించిన వారు న్యూట్రిషన్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ అదర్ ఇష్యూసెస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అన్ని అంశాలపై కూడా మన జిల్లాలో ఒక కాంప్రహెన్సివ్గా మనము వివిధ యాక్టివిటీస్ చేసి ఫాలో అప్ చేస్తున్నాము. దానికి ఇంకా మంచిగా చేయడానికి ఈ డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కలెక్టరేట్కి ఎవరు వచ్చినా కూడా వారి పిల్లలకు సంబంధించిన ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ని మన డిస్ట్రిక్ట్లో అరికట్టడానికి అన్ని రకాల ఒక అవగాహన కల్పించి దానికి యాక్షన్ తీసుకుంటాము. ఆ దశలో ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది. మన ప్రకాశం జిల్లాకు ఇది బంగారు బాల్యం ఇనిషియేటివ్ కోసము స్కాచ్ అవార్డు దొరికింది. దానికి టీమ్స్ అందరికీ కూడా దీంట్లో సాయం చేసిన ఆల్ ద డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ఆల్ ద ఎన్జిఓ పార్ట్నర్స్ ముఖ్యంగా దాంట్లో సాట్స్ బీబీఏ అండ్ ఐజేఎం మెనీ ఎన్జిఓ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. వారు ఒక ఎక్స్పర్ట్ ఇన్పుట్ కూడా మనకు ఇచ్చారు. సో వారు అందరికీ కూడా ఈ టైంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ముఖ్యంగా మన మినిస్టర్ సార్ కూడా చాలా దీనికి స్టార్టింగ్ నుంచే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రవేశపెట్టినామో అప్పటి నుంచే కూడా సపోర్ట్ చేస్తున్నారు. వారు కూడా అదేవిధంగా మనకు ఈ డిపార్ట్మెంట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి మేడం అదేవిధంగా డైరెక్టర్ వేణుగోపాల్ సార్ వారు అందరూ కూడా మన జిల్లా యంత్రానికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. సో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మన జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు ఇది ఒక స్టార్ట్ అన్నమాట. పూర్తిగా మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ అనేది అరికట్టాలి. అదేవిధంగా పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్లీ డిస్ట్రిక్ట్గా పిల్లలకు వ్యతిరేకంగా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉన్న జిల్లాగా మన ప్రకాశం జిల్లాని మనము మార్చడానికి అందరు ప్రజలు కూడా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒంగోలు గుంటూరు రోడ్లోని పీఏజీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇమాం మౌజాంలకు పెండింగ్ గౌరవ పారితోషికాలను చెల్లించామని, అల్లాదైతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. శాసనసభ్యులు విజయ్ కుమార్ మాట్లాడుతూ భక్తిభావానికి సేవాగుణానికి పవిత్ర రంజాన్ మాసం ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగం తరపున కలెక్టర్ ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో కలిసి వారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. एहसान है कि तूने आज तक हम लोगों को ईमान पर जिंदा रखा है। ऐ अल्लाह तेरे हुक्म को पूरा करने की कोशिश कर रहे हैं। ऐ अल्लाह हमारे अमाल को कबूल फरमा ले। अपने अमाल आज हम शौक से कर रहे हैं, ज़ाहिरी अमाल के अंदर हम शौक दिखा रहे हैं।
నమాజ్ చేస్తున్నారు కాబట్టి చెప్పులు మాత్రం లోపల వేసుకుని రావద్దు. मुजरिम है, अल्लाह तेरा फजल है, तेरा एहसान है कि तूने आज तक हम लोगों को ईमान पर जिंदा रखा है। अल्लाह तेरे हुक्म को पूरा करने की कोशिश कर रहे हैं। अल्लाह हमारे अमाल को कबूल फरमा ले। अल्लाह आगे नेक और खैर के काम करने के लिए तौफीक अता फरमा। अल्लाह अचानक आने वाली मुसीबतों से हिफाजत फरमा। अल्लाह अचानक आने वाली परेशानियों से हिफाजत फरमा। आसमानी बलाओं से, जमीनी बलाओं से हिफाजत फरमा। अल्लाह క్లియర్ చేయండి చెప్పాలి రైట్ మన పైకి الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أكبر الله أكبر لا إله إلا الله అందరికీ నమస్కారం. సో ఈరోజు జరుగుతున్న ఈ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ గౌరవ మినిస్టర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నమస్కారాలు. జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలు అందరికీ కూడా రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ. విచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ స్వామి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ మేయర్ గారు, ఇక్కడ విచ్చేసిన పెద్దలు, మత పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రంజాన్ అనే దాని ఒక ముఖ్యం ఏంటిది అనేది ఇందాక మన మౌలానా గారు చెప్పారు. అంటే దేవుడిని కలుసుకోవటం భక్తితో, దాని తర్వాత ఉపవాసం ఉండటం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఖురాన్లో ఎలాగ రాస్తుందో అలా అది పాటించి దేవుడు దగ్గర కావటం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది
మనం చేసిన పాపాలను రంజాన్లో దేవుడు క్షమిస్తారని అనుకోవటం ఇంకొకటి. ఈరోజు మనము ఈ రంజాన్ మంత్లో ఒకటి మనం ముఖ్యంగా ఖురాను చదువుతూ ఉంటాం. దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు మరీ ముఖ్యంగా ఏంటిదంటే బీదలకి మనం సహాయం చేయాలని, మనకు వచ్చే ఆస్తుల్లో ఇన్కంలో 1/10 కమ్యూనిటీకి స్పెండ్ చేయాలని అనేక మంచి మంచి అంశాలు ఉంటాయి. ఈరోజు ఈ ఇఫ్తార్ ఎందుకు పిలిచిన అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మీ అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈరోజు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు కలెక్టర్ గారు కూడా ఉపవాసాలు 5 పూటల నమాజులో ఉన్నారు. ప్రత్యేకంగా వారికి కూడా నేను ముబారక్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు సత్తవరపల్లి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, మేయర్ సుజాత గారికి, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్, మిగిలిన అధికారులకి, కమిషనర్కి, ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ, అదేవిధంగా మౌలానా గారికి, మిగిలిన వారికి, మీడియాకి నమస్కారాలు. రంజాన్ మాసం ఇస్లాంలో అతి పవిత్రమైన మాసం. ఖురాన్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించిందని చెప్తారు. సమాజంలో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి ఉంటారు. చాలా పవిత్రంగా పేదవారి నుంచి ధనికుల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకు వెళ్ళటం, అందరూ కలిసి ఒక ఐక్యతగా తారతమ్యాలు లేకుండా ఈ నమాజ్ చేసుకోవటం ఒక గొప్ప విషయం. అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు ఉండటం అనేది కూడా చాలా అభినందనీయదగిన విషయం. మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకుంటే హజ్ హౌస్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మన ప్రభుత్వంలో మసీదులకి రిపేర్లు వాటికి కూడా మనం ఇంతకుముందు నిధులు ఇవ్వటం, ఈద్గాలు కబ్రస్థాన నిర్మాణాలకి దోహదం చేయటం, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది. అదేవిధంగా మనం దుల్హాన్ పథకం ద్వారా ఆర్థికంగా అండగా ఉండటం కావచ్చు, ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ బ్యాంక్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసిన విషయాలు. అల్లా ఆశీస్సులతో మరింతగా సంక్షేమానికి మీద అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా మరొక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సినీ రంగంలో తనదైన శైలిలో ముందుకు నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ ఆఫ్ అధినేత కంది రవిశంకర్ అన్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని వెంకటరమణ హాస్పిటల్ నందు నవ్య బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను జనసైనికులు వీర మహిళల సమక్షంలో కంది రవిశంకర్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తండ్రి మెగాస్టార్ బాబాయ్ పవర్ స్టార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఆదర్శంగా రామ్ చరణ్ నిలుస్తారని కొనియాడారు. సినీ రంగంలో రామ్ చరణ్ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జనసైనికులు వీర మహిళలు రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఆకుపాటి ఉషా, పల్లా ప్రమీలతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెగా కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం పలువురు యువత స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేశారు. వాళ్ళు ఎక్కువ మంది
సెకండ్ అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకుంటారు. అప్పుడు సెల్ఫీ అమ్మ కాటి ఆడుతుంది తినకూడదా కళ్యాణ్ కళ్యాణ్ పక్కన అశోక్ ముందు వాయిస్లు తీసేసుకున్నావా? అన్న ఒకసారి ఇటు చూడరా. పట్టుకోరా చిరంజీవి గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి నాల్పడ మండలమే చేయడం కొంచెం కొంచెం తలపైకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పండగని చేసుకుంటున్నాము. ఈ పండగ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎట్టున్నారో అదే రూపంలో అదే పద్ధతిలో రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారు. రామ్ చరణ్ గారు దినదినంగా డెవలప్ అవుతున్నారు. ఎంతో గొప్ప ఆర్టిస్ట్గా ఈరోజు ప్రపంచంలోనే పాన్ ఇండియాలోనే నెంబర్ 1గా తయారైపోయి మళ్ళీ ముందు అడుగులో పెడుతున్నారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు ప్రతి విషయాల్లో రామ్ చరణ్ గారు ముందుకు రావడం చేయటం వాళ్ళ అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో ఉండటం ఆయన అన్నీ చేస్తున్నారండి. చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అండగా నిలబడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు, అందుకని భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాము. వాళ్ళకన్నీ ఎప్పుడు మా ఆశీస్సులు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు రక్త శిబిరం పెట్టారు, రక్తదానం పెట్టి చాలా ఈరోజు మెయిన్ అందరగా ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చేసి ఈ రక్తదానంలో పాల్గొనాలని కోరుకున్నాం. మెయిన్ అందరికనే రాంబాబు గారు, కళ్యాణ్ గారు, నెక్స్ట్ వీర సైనికులు అండ్ వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ప్రమీల వీళ్ళందరూ అండి. ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటేనే ఫస్ట్ నుంచి ఉండబట్టి ఇలాంటి కార్యక్రమంలో ముందుగా వచ్చి మేము చేయాలని చెప్పి తాపత్రంతో ఈరోజు వస్తున్నారు. ఒకప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఈరోజు ఎంతోగా. ఎందుకంటే రామ్ చరణ్ చాలా మంచి మెంటాలిటీ, తన 10 మందికి హెల్ప్ చేయాలని చెప్పి గుణంతోనే ఉంటాడండి.
ఇలాంటి కార్యక్రమాలు అనేది పాన్ ఇండియా మొత్తంలో చాలామంది చేస్తున్నారు. అన్ని ఊళ్ళలో, అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటేనే ఇలాంటి పుట్టినరోజప్పుడు మనకి 10 మందికి మంచి జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం అండి. బ్లడ్ అనేది ఏదన్నా ₹1 ఇస్తారు కానీ బ్లడ్ అనేది ఎవరు ఇవ్వరు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ టీం అందరికీ ఇంకొకసారి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెబుతూ నేను ముగిస్తున్నాను. ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టిన సందర్భంగా గత 3 రోజుల నుంచి వారోత్సవాలు కార్యక్రమంలో ఈరోజు నవ్య బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కంది రవిశంకర్ గారికి, అలాగే జనసేన నాయకులకు, వీర మహిళలకు, అలాగే చిరంజీవి అభిమానులందరికీ ఒకసారి ధన్యవాదాలండి. ఈ రోజుకి చిరంజీవి గారు బ్లడ్ క్యాంపు స్థాపించి 27 సంవత్సరాలు అయింది. దాన్ని ఈరోజు ఘనంగా బ్లడ్ క్యాంపులో కూడా హైదరాబాద్ బ్లడ్ క్యాంప్లో ఘనంగా వారోత్సవాలుగా జరుపుకుంటున్నారు. దానికి మేము అందరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ ఇచ్చినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరి సేవా కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని నవ్య బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రవిశంకర్ గ్రూప్ అధినేత, అలానే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, పార్టీలో చేరిన కాడి నుంచి జన సైనికులతో, వీర మహిళలతో కానీ ఈ కార్యక్రమం వెన్నండి నడుస్తున్న రవిశంకర్ అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మెగా అభిమానుల తరఫున, అలానే జనసేన పార్టీ సైనికుల తరఫున. ఇంకొకటి ఏమిటంటే, ఎవరైనా అన్న చెప్పినట్టు డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ ఆపదల్లో ప్రాణాలు కాపాడేది రక్తదానం. అలాంటి రక్తదానం అంటే గుర్తొచ్చేది మెగా అభిమానులు. కొద్దిగా అందరూ మంచి మనసు చేసుకొని ఇలాంటి క్లిష్ట సమయంలో రక్తదానం చేయటం మంచిదని మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి చిన్న చిన్న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాము. ఇలానే ఈరోజు కూడా అందరూ వచ్చి సాయంత్రం వరకు జరుగుతుంది. అందరూ రక్తదానం చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. చిరంజీవి గారి తనయుడిగా, అలాగే బాబాయిల ముద్దు బిడ్డగా సేవా కార్యక్రమాల్లోనే కాదు, అటు చిత్రసీమలో అయినా సరే గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జనసేన వీర మహిళ. ఈ నెల 24న దైవజనులు ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సమాజాలు దైవజనుడు ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగా భావించి ఈ విషయమై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాల్సిందిగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఆ తరుణంలో ఒంగోలు క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ CCYA ఆధ్వర్యంలో ప్రవీణ్ పగడాల మృతి గురించి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని మరియు వారి కుటుంబ ఆదరణ నిమిత్తము క్లౌపేట ఆడిటోరియం ప్రాంగణంలో కొవ్వొత్తులతో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి దైవజనులు ప్రవీణ్ పగడాల విడిచి వెళ్లిన కుటుంబ సభ్యుల ఆదరణ నిమిత్తం ప్రార్థనలను జరిపించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గూడూరి ప్రశాంత్ మాట్లాడుతూ, దైవజనులు ప్రవీణ్ పగడాల దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి మంచి కీర్తిని పొందారని అన్నారు. కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజ్విమల్ మాట్లాడుతూ, దైవజనులు ప్రవీణ్ పగడాల అంతిమయాత్ర తీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అంతిమయాత్రతో సమానంగా జరిగిందని, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం మరియు ప్రపంచమంతా ఆయన క్రైస్తవ విశ్వాస జీవితం గురించి తెలుసుకున్నారని, ప్రతి క్రైస్తవుడు భారత పౌరుడు అతని జీవితాన్ని మాదిరిగా ఉంచుకుని బ్రతకాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ అధికారిని నియమించినట్లు తెలిసిందని, నిష్పక్షపాతమైన విచారణ జరిపించి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో CCYA ప్రెసిడెంట్ గూడూరి ప్రశాంత్, కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజ్విమల్, ట్రెజరర్ KRT పాల్, T జయంత్ బాబు, సుధాకర్ తేళ్ల, ప్రేమచంద్రరావు, ఎద్దు శశికాంత్, గంగవరపు సందీప్, పట్రా ఐజాక్ తదితర పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మరి 24 మార్చి 2025 తారీఖున ప్రపంచ ప్రఖ్యాత ప్రసంగికులు, సువార్థికులు, మరి అంతర్జాతీయంగా ఎన్నో డిబేట్లో పాల్గొంటూ క్రైస్తవ్యం గురించి, అలాగే క్రీస్తు ప్రేమను గురించి బాహాటముగా, ధైర్యముగా, బహిరంగముగా అందరి ఎదుట సాక్ష్యం చెప్తూ
అనేకులకి మరి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా మరి పరిష్కరిస్తూ క్రైస్తవ మార్గం గురించి విశ్లేషణాత్మకంగా ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి రోడ్డు ప్రమాదంలో మరణించారని వార్తలు మరి తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా గమనించున్నారు. అయితే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి అలాగే సామాన్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఒక అనుమానం ఉంది. మరి అది సహజ యాక్సిడెంటా లేకపోతే ఏదన్నా మరి హత్యా ప్రయత్నం ఏదన్నా జరిగి ఆయన మీద ఏదైనా ఒక తీవ్రమైనటువంటి చర్య జరిగి ఆయన చనిపోయాడు అనే అనుమానాలు మనం ఈ 2 రోజులుగా అనేకమైనటువంటి టీవీ ఛానల్స్లో వాటిలో చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించలేదని కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఎల్డర్స్ అందరూ అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యవర్గము అలాగే మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆయన యొక్క ఆకస్మిక మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించాలని, దానితో పాటు వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలిగించాలని, మరి పెద్దలందరూ కూడా ప్రార్థనల ద్వారా మరి ఆ కుటుంబాన్ని బలపరచాలని ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే మరి మనము దేన్ని కూడా ప్రత్యేకించి క్రీస్తుని మాదిరిగా చేసుకొని నడిచే విశ్వాసులు అందరిలాగా మనం మాట్లాడకూడదు. మనకందరికీ న్యాయాధిపతి మన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఈరోజు సాక్షాత్తు మరి ప్రవీణ్ పగడాల గారి భార్య ఆమె మాట్లాడుతూ మరి ఆయన కూడా ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా మాట్లాడే అవకాశం ఉంటే వాళ్ళని క్షమించమని చెప్పేవాడే కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేయమని చెప్పేవాడే కానీ పగ తీర్చుకోమని ఆయన ఎప్పుడు కూడా చెప్పే పరిస్థితి కాదు. ఆయన ఒక మోడల్ క్రిస్టియన్గా ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు అని ఆమె చెప్పింది. వాళ్ళ కూతురు కూడా మాట్లాడుతూ ఆమె కూడా ఎటువంటి దిగులు కానీ విచారం కానీ వాళ్ళలో లేదు. ఎందుకంటే ఇందాక ప్రెసిడెంట్ చెప్పినట్టు ఆయన పరుగు ముగించాడు, ఆయన విశ్వాసం కాపాడుకున్నాడు. దేవుని దృష్టిలో ఇక్కడ మంచి వాక్యం ఉంది, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో విశ్వాసంగా ఉన్నావు, నీకు ఇచ్చిన పని 100% నువ్వు చేసేసావు కాబట్టి నీకు ఇంకా మంచి గిఫ్ట్స్ ఇస్తానని దేవుడు అక్కడ సెలవిచ్చినట్లు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనకి క్రిస్టియన్ ఫెయిత్ ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలంటే, దేవుడు ఒక పర్సన్ కూడా నేను సోషల్ మీడియాలో చూశాను, ఆయన మరణానికి మనమెవరం కాదు సాక్షులము, ఆకాశము భూమి సాక్ష్యం అని చెప్పాడు. అంటే వాళ్ళు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అది కనుక హత్య అయి ఉంటే దేవుడు కంపల్సరీగా అటువంటి సీక్రెట్ని ఎప్పుడు కూడా అది సీక్రెట్గానే ఉండదు, కంపల్సరీగా బయలుపరచబడుతుంటుంది. ఈవెన్ రాజీవ్ గాంధీ ఇటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మరి ఆ ఎంక్వైరీ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది. అయితే ఈరోజు నేను ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న వార్త ఏంటంటే, గవర్నమెంట్ కూడా ఒక ఐపీఎస్ అధికారిని, మంచి సిన్సియర్ ఆఫీసర్ని విచారణ అధికారిగా ఈరోజు సాయంత్రము ఆయన అపాయింట్ చేయడం జరిగింది. మరి ఒక మాజీ ముఖ్యమంత్రికి జరిగిన ఫ్యూనరల్ సర్వీసు మరి ప్రవీణ్ పగడాల గారికి జరిగిన పద్ధతి చూస్తే యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా దీన్ని వాచ్ చేశారు. దీని గురించి మనం ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే ఏ వ్యక్తిని మనము ఒక సామెత ఉంది, వీ కెనాట్ జడ్జి ద బుక్ బై ఇట్స్ కవర్ పేజ్ అని. మనము ఎవరిని కూడా మనం జడ్జి చేయకూడదు, మన సాక్ష్యము ఎంత ప్రభావితంగా ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాలా. మరి ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏమి రావు, క్రియలే. మరి అటువంటి సాక్ష్యం ఈరోజు ఫ్యూనరల్ సర్వీస్ చూస్తేనే ఆయన ఎంతమంది హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుని నిజమైన యథార్థమైన సువార్థికుడుగా రైట్ మీద నిలబడే ఒక ట్రూత్ మీద నిలబడే ఒక వ్యక్తిగా మరి ఆయన ఈరోజు ఎలా ఆయన జీవితాన్ని ముగించుకున్నాడు అనేది ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా చూసినవని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మా కంఫర్ట్ తెలియజేస్తున్నాము. మేమందరం కూడా కంఫర్ట్ ఇవ్వాల్సింది దేవాతి దేవుడా కాబట్టి మరి మేమందరం కూడా మా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటామని తెలియజేస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా దుర్ఘటన లౌకిక భారతదేశంలో, ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని చూసాము.
అది ఎంత మాత్రం అనుమానాస్పదమైన మరణమైనా కానీ దాని వెనుకున్నటువంటి నిజాలు ఏంటో నిగ్గు తెలియాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. క్రైస్తవ్యం అనేది ఇది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. ఇది లౌకిక సెక్యులర్ కంట్రీ. ఇది సెక్యులర్ కంట్రీలో ప్రతి ఒక్క మత స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. ఏదైనా కానీ చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఛాలెంజ్ చేసుకొని ప్రాణాలు తీసుకోవడం కాదు చేయాల్సినటువంటి పని. క్రైస్తవులందరూ అహింసావాదులు అని అనుకుంటే పొరపాటు. మాలాంటి తొందరపాటు కలిగిన వాడు కూడా ఉంటారు. కానీ మా క్రైస్తవం ఏం చెప్తుంటే హింసకు వ్యతిరేకంగా అహింసను ప్రోత్సహించేది క్రైస్తవం. సోదరభావం కలిగి ఉండమని చెప్తుంది. చూసాం ఆ రోజు గ్రాహం స్టెయిన్స్ గారిని వారి ఇద్దరు పిల్లల్ని కాల్ చేసిన రోజు కూడా ఒరిస్సాలో వాళ్ళ భార్య ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది చూసాం. క్షమించాను హంతకులని చెప్పింది. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి భార్యమ్మని కూడా ఏం చెప్పారో మనం చూసాం. దేవుడే చూసుకుంటాడు. నేను కానీ మీరు కానీ ఎవరైనా కక్షపూరితంగా వ్యవహరించవద్దు. తగిన శిక్ష ఏదైనా ఉంటే అది దేవుని ఉగ్ర రూపానికి బలవుతారు. అంటే దేవుడు ఉగ్ర రూపిని కాదు, చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం తప్పకుండా ఉంటుంది. మేము మనుషులుగా మాలో కూడా ఆక్రోశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. మేము కూడా అన్ని మతాలకు, ఇది హిందూ దేశం కాదు, ఇది లౌకిక దేశం. ఇది అన్ని మతాలకి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అన్ని మతాలు కూడా స్వేచ్ఛగా వారి భావాలను వ్యక్తీకరించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అయినా కూడా రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు సంఘంలో అశాంతిని సృష్టిస్తూ ఉన్నారు. క్రైస్తవుల తరపున మా వాళ్ళు ఎవరు మీరు చూడండి, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ మా వాళ్ళు ప్రశ్నకు జవాబు చెప్తున్నారు, ప్రశ్నకు ప్రతి ప్రశ్న అడుగుతున్నారు తప్ప. పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం కొండేపి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్లను గురువారం కొండేపి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రారంభించి సంబంధిత గ్రామ పంచాయతీలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద 2000 జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా తొలి విడతలో రాష్ట్రంలో 55,44 లక్షలతో 903 ట్రాక్టర్లను కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇందులో ప్రకాశం జిల్లాకు 120 ట్రాక్టర్లను 7,36,80,000 రూపాయలతో కేటాయించగా, కొండేపి నియోజకవర్గానికి 1,10,00,000తో 18 ట్రాక్టర్లను కొనుగోలు చేసి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లోని 18 గ్రామ పంచాయతీలకు కేటాయించడం జరిగిందని అన్నారు. అవి ఇచ్చేద్దాము 18 మందికి.
టెంకాయ తీసేయి చెప్పండి సర్పంచ్ని చక్కగా నిలబడమన్నారు పట్టుకో చాలే పట్టుకో చేయి పట్టుకో ఇంకా నెక్స్ట్ తర్వాత డాక్టర్ అండి సార్ 1 minute సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పేరుపోయిన చెత్తను కూడా శుభ్రం చేసే పరిస్థితి తీసుకున్నారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్ కావచ్చు, కేంద్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె సేవల ప్రగతిని కోరుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో మండలానికి 6 ట్రాక్టర్లని క్లీన్ అండ్ గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది. 2000 పైబడికి జనాలు ఉన్నటువంటి గ్రామాలకు ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా 14-15 మండల కేంద్రాల్లో మనం ఇవ్వడం జరిగింది. ఇది తీసుకున్నట్టయితే మన కొండేం నియోజకవర్గంలో 18 ట్రాక్టర్లకి 1,10,52,000 రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. మన ప్రకాశం జిల్లాకి 120 ట్రాక్టర్లకి 7,36,80,000 రూపాయలని ఈ ట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 1,297 ట్రాక్టర్లని 903 ట్రాక్టర్లని 55,44,42,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఒక 1,297 ట్రాక్టర్లు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే ఒక్కసారి గమనించుకోండి, పల్లెల్లో ఉన్నటువంటి చెత్తను తొలగించేదానికి కూడా మా ప్రభుత్వం ఎంత శుభ్రం చేస్తుంది. పల్లె సీమలు శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్తో ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే గతంలో ఏమైపోయినాయి అనేది నేను ఒక్కటే ప్రశ్నించేది, ఎప్పుడు మాట్లాడినా కానీ ఎందుకు చేయలేకపోయారు. ఈరోజు ఇవన్నీ మేము చేస్తున్నాం. ఈరోజు చూడండి, ఒంగోలు నగరంలోని సీతారాంపురం కొండపై వేంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి జరిపించిన అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా కొనసాగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు గర్భాలయంలో గల శ్రీ సీతా లక్ష్మణ సమేత సీతారామస్వామి వారికి ముందుగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల పండ్లు, పండ్ల రసాలు, పసుపు, గంధం లాంటి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపించారు. అనంతరం సీతారాములకు అభిముఖంగా కొలువై ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించారు. ఆపై దేవతామూర్తులకు ప్రత్యేక హారతులను అందజేసిన పిదప భక్తులకు అభిషేక ద్రవ్యాలను ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు ముప్పాళ్ల రాంబాబు స్వామి, వాకాని రాంబాబు స్వామి, ముప్పాళ్ల నరసింహ చక్రవర్తి, సీతారామస్వామి, దేవాలయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మద్దులూరు శ్రీనివాసులు, ఉభయదాతలు శ్రీదేవి దంపతులు, దేవాదాయ సిబ్బంది, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. चंद्रमामनसो ज्ञात यो देवेभ्यः यो देवानां यो ज्ञातः नमो रुचाय देवा
अग्रे तदभ्रुवन् सिंनो अस्तु द्विपदे सिं चतुष्पदे ॐ शान्ति पारुभूतोऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शुद्धिवासामहां ज्येष्ठामक्ष्याम्यहम् अभू पिङ्गलां पद्ममालिनीं चन्दां हिरण्मयीं लक्ष्मीं जातवेद्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवहोत्तरीया लक्ष्मादिव्ये गजेन्द्रैः मणिकनखचितैः स्थापिता हेमकुम्भैः दीक्षन्ता पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां श्रीरङ्गदामेश्वरीं दासीभूत समस्तदेववनितां लोकैवये श्रियं मनसः काममाकोतिं वाचः सत्यमसीमहे वसूनां रूपमन्ये मातरं पद्ममालिनीम् आपस्वयन्तु स्निग्धानि दिश देवीं मातरं श्रियं वासय मे कुले आद्धां पुष्करिणीं लक्ष्मीं यातवेदो ममावह या सहस्रेण सहसा सहस्वतरा मन्युरिन्द्रो मन्युरेवासदेवो मन्युरो कामो अन्तरायाय सर्वस्तोमोदरात्रमुद्गममहद्भवति सर्वश्चाप्ये आविर्गीर्भिर्यदो न गुणवाज्याय सावे शान्ता सुजगं समयतो अन्तरिक्षं शान्ता सावे शान्ता सुजगं समयतो ॐ आविर्गीर्भिर्यदो न गुणवाज्याय हरियो वर्तमान ब्रह्मत्वावा विश्वदन्नोमिः देवो येषां देवैः पुण्यराशिः तेषां पादद्वन्द्ववत्वं प्रपद्ये भव्याय मुनिवर्याय परिभूताय आत्मने योगप्रभासवेदाय श्रीमद्विघ्नसे नमः लक्ष्मीवल्लभसङ्कल्पवल्लभाय महात्मने सर्वं सकलामले एकासमुगरण्यगवागमे साश्यामदासुमाचिन्त्य या सहस्रवतेन सहसा सहस्वतम् मन्युरिन्द्रो मन्योतपसासयोषाः हरिः मन्योतपसस्तवीयां तपसायामिः सिद्धो अभिमातिशाः विश्वजश्निस्वहरिस्वहावानस्वाः हरिषश्च परिचेतः हन्त्वा मन्योत्सवज्जीरां स्वादनोद्धरदेयाः युहोमि तेऽन्धनं मध्वो अघ्नमुपांसु प्रमाभिप्रियेषु कविन्द्रयमानवस्माकं मन्यो निपापवेह वेन्ते नाम स्वरे ग्रीमसि विद्मातमस्तं यथा बहुधा विवश्य विभूतवत्तरं कृत्वा मन्यो सहमे चेन्महादनश्य अवगामं कृणोति धर्मणा सर्वाः जनिषो अध्येम शान्तान्तरिक्षमन्तरिक्षं क्षमन्नो देव्यभेन्नो सागच्छान्ति शान्ति शान्ति ॐ स्वामिने नमः मन्योदस्पृश्यताय कृतहोय पुष्य विश्वमांशको मन्योतमसाचयोषाः तपसस्तवीयां तपसाय जाते सोनो अमित्राः तस्मादकमुच्यते आपो बद्धाः विधमिदापासुग्नि सोमो बिभ्रक्षापयिताः పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గోపాల్ నగరం 3వ లైన్లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ సమస్త మానవాళి సేవ, త్యాగం, దానగుణాలను కలిగి ఉండాలని, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల అంతా దాన ధర్మాలు చేస్తూ గడుపుతూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జునరావు, షేక్ ఫజీలుల్లా, ఉంగరాల శ్రీనివాసరావు, రాయపాటి గిడియోను తదితరులు పాల్గొన్నారు. రంజాన్ నెల పురస్కరించుకొని ఏదైతే ముస్లిం సోదరులందరూ
ఉపవాస దీక్షలు ప్రారంభించి ముగించిపోతున్నారో, మరి రంజాన్ పండుగ రాబోతుంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి, అదేవిధంగా మిగతా ప్రజానీకానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు ప్రతి ముస్లిం ఉపవాసం ఉంటూ ఈ ప్రపంచ మానవాళికి ప్రేమ, త్యాగం అనే సందేశాన్ని ఇస్తూ మరి వారికి ఉన్న ప్రతి రూపాయలో పావలా వంతు దాన ధర్మాలు చేస్తూ గడుపుతారు. మరి బాధాకరం విషయం కూడా, ఈ పవిత్ర రంజాన్ ఇటువంటి నెలలోనే ఈ దేశంలో మరి ముస్లింల యొక్క హక్కులను కలరాసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కూడా తీసుకురావడం చాలా విచారకరం. అయినప్పటికీ ఎక్కడ కూడా ముస్లిం ప్రజానీకం దాన్ని ఎక్కడ కూడా పబ్లిక్లో ధిక్కరించలేదు. వారు శాంతియుతంగానే వాళ్ళ నిరసనలు వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మిత్రులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ విందుకి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను, బాల్య వివాహాల నిర్మూలన, బాలల బాల్యాన్ని బంగారం చేయడమే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. ముస్లిం మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సినీ రంగంలో తనదైన శైలిలో ముందుకు నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని అన్న ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.